సెవెంత్ క్వశ్చన్. సీమా స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇది స్టాండర్డ్ అని పడింది, ఇక్కడ స్టార్టెడ్ ఆర్ మిస్ అయింది. ఓకేనా, మీరు కరెక్ట్గా చూసుకొని రాసుకోండి. ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 20,000. ఆఫ్టర్ 6 months హీమా జాయిన్డ్ హర్ విత్ 75,000. ఆఫ్టర్ అనదర్ 6 months నీమా ఆల్సో జాయిన్డ్ దెమ్ విత్ 50,000. వాట్ షుడ్ బి ద రేషియో ఇన్ విచ్ ద ప్రాఫిట్స్ ఆర్ షేర్డ్ బై ద 3 persons రెస్పెక్టివ్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years. చూడండి, నీమా ఒక సీమా వచ్చేసి నేను ఎస్ అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఎవరు హీమా వచ్చేసి నేను హెచ్ అని రాస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరు నీమా కదా, నీమా నేను ఎన్గా రాస్తున్నాను. ఓకేనా, చూడండి నీమా ఎంత ఇన్వెస్ట్ చేశారు, సీమా వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేశారు, 20K. ఓకేనా, నెక్స్ట్ హీమా వచ్చేసి ఎంత ఇన్వెస్ట్ చేశారు, 75,000. ఓకేనా, నెక్స్ట్ నీమా వచ్చేసి ఎంత, 50K ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు వీరి యొక్క మంత్స్ ఇప్పుడు మంత్స్ రాయాలి నెక్స్ట్. ఓకే, మల్టిప్లై పెట్టేసుకొని రాసేసుకొని తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎన్ని మంత్స్ పెట్టారనేది మనం ఇక్కడ రాయాలి. నెక్స్ట్ అదే తీయాలి మనం. ఓకేనా, ఆఫ్టర్ 6 months హీమా జాయిన్డ్ విత్ 75,000. ఆఫ్టర్ అనదర్ 6 months నీమా ఆల్సో జాయిన్డ్ దెమ్ విత్ 50,000. ఇది వచ్చేసి పార్ట్నర్షిప్ అనేది ఎన్ని ఇయర్స్కి, ఇది 2 years. సరే, ఎంత 2 yearsకి ఇది. ఓకే, 2 yearsలో హీమా జాయిన్డ్ హర్ విత్ 75,000 ఆఫ్టర్ అనదర్ 6 months. ఓకే, ఫస్ట్ ఒక 6 months, మళ్ళీ అనదర్ ఒక 6 months, మొత్తము 12 months. మైనస్ చేస్తే ఎంత, 2 years నుంచి 12 months. ఓకేనా, 12 months. 2 years నుంచి 1 year మైనస్ చేస్తే 1 year 12 months. ఇప్పుడు సీమా స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్వెస్టింగ్ 20,000. సీమా 24 months ఉన్నారు, ఇతను ఫస్ట్ నుంచే ఉన్నాడు. ఓకేనా, ఆఫ్టర్ 6 months హీమా జాయిన్డ్ విత్ 75,000. హీమా వచ్చేసి ఆఫ్టర్ 6 months, 6 మైనస్ చేస్తే ఎంత, 24 నుంచి 18. ఓకేనా, ఇప్పుడు ఈ మూడింటి యొక్క మంత్స్ వచ్చేసింది మనకు. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, దీంతో సింప్లిఫై అవుతుంది, 6 తోటి అవుతుంది. 6 4s are 24, 6 3s are 18, 6 2s are ఓకే 6 2s are. నెక్స్ట్ దీంతో డివైడ్ అవుతుంది, సింప్లిఫై అవుతుంది. 4 5 తోటి అవుతుంది. 5 4s, ఓకే 5 4s 20, 5 1 రిమైనింగ్ 2, 5 5s, 5 15s are 20, ఎంత 75. 5 15s are 75, 5 10s 50. ఓకే, నెక్స్ట్ డివైడ్ అవుతుందా 2 3. ఓకే, నెక్స్ట్ ఏం డివైడ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 4 4s are 16. 4 4s are 16. నెక్స్ట్ 15 3s are 45, 15 3s are 45. 10 2s are 20, 16 45. ఇది వచ్చేసి 10 2s are 20. ఓకేనా, 10 2s are 20, 16 45 20, 16 45 20, 16 45 20, 16 45 20. ఓకే, 20 ఇది హీమా యొక్క వాల్యూ, ఇది వచ్చేసి నీమా యొక్క వాల్యూ. ఓకేనా, నీమా యొక్క వాల్యూ. ఇప్పుడు ఏమంటున్నాడు, what should be the ratio in which the profits are shared by the 3 persons respectively at the end of 2 years. చూడండి ఫ్రెండ్, ప్రాఫిట్స్ యొక్క రేషియో మాత్రమే అడుగుతున్నాడు. మనకు రేషియో వచ్చేసి 16 45 20. ఓకేనా, దీన్ని ఇంకా సింప్లిఫై అయితే మీరు చేయండి. సింప్లిఫై అవుతుంది, ఇంకా అయితే చేయండి. ఓకేనా, 16 ఇది 4 తోటి 2 తోటి 3 తోటి అవ్వదు, ఇక్కడ 3 తోటి అవుతుంది, 5 తోటి అవుతుంది. కానీ ఈ మూడింటి యొక్క రేషియో దేనితో సమానంగా అవ్వదు, కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇదే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. Subhash started a business by investing 25,000. 6 months later, Aditya joins him by investing 15,000. After another 6 months, Aditya invests an additional amount of 15,000. At the end of 3 years, they earn a profit of 2,47,000. What is the Aditya share in the profit? Okay, na? చూడండి, సుభాష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ 25,000. ఇది ఎవరు, సుభాష్. నేను ఎస్గా రాస్తున్నాను షార్ట్కట్లో. ఓకే, 25,000 25. ఓకేనా, 25K ఇంటూ
6 months later ఆదిత్య జాయిన్స్. ఈ టోటల్ ఎన్ని ఇయర్స్ యొక్క పార్ట్నర్షిప్ ఇది? ఇక్కడ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 year 3 year ఒక పార్ట్నర్షిప్ ఇది. ఓకేనా, 3 year ఒక పార్ట్నర్షిప్ ఇది. 3 year ఒక పార్ట్నర్షిప్ ఇది. ఓకే, నెక్స్ట్ ఆదిత్య, నెక్స్ట్ కూడా అది ఈ ఆదిత్యని ఇక్కడ ఇది కూడా నేను ఇది కూడా ఆదిత్య యొక్క షేర్. ఓకేనా, 6 months later ఆదిత్య జాయిన్స్ బై ఇన్వెస్టింగ్ 15,000. 6 months later ఆదిత్య అంటే ఇప్పుడు 3 years యొక్క పార్ట్నర్షిప్ కదా. ఈ 3 years నుంచి 6 months మైనస్ చేస్తే ఎంత? 30. ఓకేనా, 30 ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఆదిత్య యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? 15K. ఓకేనా, 15. ఓకేనా, 15. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆఫ్టర్ అనదర్ 6 months ఇంకొక 6 months మైనస్ చేయాలి మనం 3 yearsలోంచి. ఓకేనా, ఆదిత్య ఇన్వెస్ట్ అనే అడిషనల్ అమౌంట్ ఆఫ్ 50,000. ఓకే, 215 into 24. ఓకే, అంతే కదా. ఓకే, 6 months మనము మైనస్ చేస్తే 24, 36లోంచి మైనస్ చేస్తే. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years దేర్ ప్రాఫిట్ 247,000. వాట్ ఈజ్ ఆదిత్య షేర్ ఇన్ ద ప్రాఫిట్? ఆదిత్య షేర్ అడుగుతున్నాడు. ఓకే, ఈ 2 ఆదిత్య యొక్క షేర్స్. ఓకేనా, ఇది సుభాష్ యొక్క షేర్, ఈ 2 ఆదిత్య యొక్క షేర్. ఈ రెండింటి యొక్క పార్ట్ మనం తీసుకొని మనము డివైడ్ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేద్దాము. దీన్ని సింప్లిఫై చేసేస్తే చూడండి, దీంతో సింప్లిఫై అవుతుంది. 5 తోటి అవుతుంది. 5 3s 5 5s మళ్ళీ సింప్లిఫై అవుతుందా? ఇక్కడ 3 తోటి మనం ఇక్కడ మంత్స్ రాలేదు కదా, 25. ఇక ఈ సుభాష్ యొక్క మంత్స్ వచ్చేసి 36. ఓకేనా, ఇతను స్టార్టింగ్ నుంచి ఉన్నాడు కాబట్టి ఇది 36. ఓకేనా, ఇప్పుడు 5 తోటి డివైడ్ చేసేసాం, సింప్లిఫై చేసాం. నెక్స్ట్ వచ్చేసి 3 తోటి చేద్దాము. 3 1s 3 1s 3 2s. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఇది 3 1s. ఓకే, 3 1s 3 1s మళ్ళీ అవుతుందా? 3 తోటి అవుతుంది. ఓకే, 3 తోటి అవుతుంది. ఓకే, 3 4s 3 10s 3 8s. ఓకేనా, మళ్ళీ అవుతుందా? మళ్ళీ అవుతుంది. ఓకే, 4 1s 4 తోటి కాదు ఇది. ఓకే, 4 తోటి కాదు. ఓకే, 4 తోటి కాదు. 2 తోటి చేద్దాము. 2 2s 2 5s 2 4s. ఓకేనా, 2 4s. ఓకేనా, చూడండి ఇప్పుడు ఎంత మిగిలింది ఇక్కడ? 5 2 మిగిలింది. 5 2s 10. ఓకేనా, 5 2s 10. 5 2s 10. పైన కొద్దిగా ఎరేజ్ చేస్తున్నా, పైన రాసుకుంటా. 5 2s 10 సుభాష్ యొక్క పార్ట్స్ ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఎంత? 5 1 ఇంకా మిగిలిందా? ఇక్కడ ఎంత? 30 కదా ఇది. 30 ఇది. ఇక్కడ ఏమైనా మిగిలిందా? ఇక్కడ 5 into 13. సారీ, 5 3 7 ఇది మనం ఫస్ట్ సింప్లిఫై చేసేసినాం మనం దీన్ని. ఇక్కడ 5 మాత్రమే మిగిలింది. కానీ ఇక్కడ 5 ఇక్కడ వచ్చేసి ఎంత? ఇది కూడా సింప్లిఫై అయిపోయింది. ఇది ఫస్ట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ 4 1 ఇక్కడ ఇటు సైడ్ 1 ఇటు సైడ్ 4 మాత్రమే. ఓకేనా, టోటల్ వచ్చేసి ఎంత? 19 పార్ట్స్ టోటల్. ఇప్పుడు ఆదిత్య షేర్ అడుగుతున్నాం. ఆదిత్య షేర్ వచ్చేసి 5 + 4 9. ఓకే, టోటల్ పార్ట్స్ వచ్చేసి 19. ఓకే, టోటల్ 9. నేను ఒకసారి ఎరేజ్ చేస్తున్నాను మొత్తము, మంచిగా నీట్గా రాసుకోండి. ఇది సుభాష్, ఇది ఆదిత్య ప్లస్ ఆదిత్య. ఓకే, ఎంత? 10 5 4 టోటల్ పార్ట్స్ వచ్చేసి 19. ప్రాఫిట్ వచ్చేసి 247 ఓకేనా, 000. ఓకేనా, 1 పార్ట్ మనకు వాల్యూ తెలిస్తే మనకు
ఆదిత్య యొక్క షేర్ ప్రాఫిట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకేనా. టోటల్ ఎంత ఆదిత్య యొక్క పార్ట్స్ వచ్చేసి 9. ప్రాఫిట్ అనేది ఇక్కడ సింప్లిఫై చేస్తే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు 247,000ని మనం 19 తోటి డివైడ్ చేయాలి. ఓకే, 19 1s are 247 ఎంతలో డివైడ్ అవుతుంది? 19 1s are 19, రిమైనింగ్ 5, 19 3s are 57. ఓకే, 30. ఓకే, 1 పార్ట్ వాల్యూ మనకు వచ్చేసింది. ఎంత 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 13,000. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 13K. ఓకేనా, 13K. ఇప్పుడు 13 × 9 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 13 × 9 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది. వచ్చేయండి. 9 3s are 27, 2 పైన వస్తుంది. 9 1s are 9 ప్లస్ 2 11. ఓకే, 117 ప్లస్ 30. ఓకేనా, మనకు ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. Okay, 9th question. A, B and C enter into partnership. A invests some money at the beginning, B invests double the amount after 6 months, and C invests thrice the amount after 8 months. If the annual profit B is 27,000, C share is. A, B and C enter into partnership. A invests some money at the beginning, B invests double the amount after 6 months. చూడండి, A వచ్చేసి ఏ యొక్క కాంట్రిబ్యూట్ మనకు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎక్స్గా తీసుకుంటున్నా. ఓకే, ఎక్స్గా తీసుకున్నా. ఇన్వెస్ట్ సమ్ మనీ అట్ ద బిగినింగ్. బి ఇన్వెస్ట్ డబుల్ ద అమౌంట్ ఆఫ్టర్ 6 months. ఓకే, బి ఇన్వెస్ట్ డబుల్ అంటే 2x. ఓకేనా, 2x. ఓకే, 2x. ఇక్కడ 1x అండ్ సమ్ మనీ అట్ ద బిగినింగ్. బి ఇన్వెస్ట్ డబుల్ ద అమౌంట్ ఆఫ్టర్ 6 months. ఓకేనా, ఇంటూ 6 months. టైం వచ్చేసి 6 months. ఆఫ్టర్ 6 months ఇది 1 year యొక్క పార్ట్నర్షిప్ కాబట్టి సారీ ఇది సి ఇన్వెస్ట్ థ్రైస్ ద అమౌంట్ ఆఫ్టర్ 8 months ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్. ఓకే, యాన్యువల్ 1 year యొక్క పార్ట్నర్షిప్ ఇది. ఓకేనా, 6 months మైనస్ చేస్తే 6 months బి యొక్క మంత్స్ వచ్చేసి. ఓకేనా, బి ఇన్వెస్ట్ డబుల్ ద అమౌంట్ ఆఫ్టర్ 6 months అండ్ సి ఇన్వెస్ట్ థ్రైస్ ద అమౌంట్ ఆఫ్టర్ 8 months. ఆఫ్టర్ 8 months 12 months నుంచి 8 months మైనస్ చేస్తే మనకు 4 months వస్తుంది. ఓకే, 4 months. ఓకే, సి యొక్క వాల్యూ వచ్చేసి థ్రైస్ అంటే ఇక్కడ 1x అంటే 3x. ఇక్కడ వచ్చి 3x ఇంటూ 4 months. ఓకేనా, 4 months. ఇప్పుడు ఇది సింప్లిఫై అవుతుందా? 230 అవుతుందా? 230 కాదు, 130 కాదు. ఓకే, ఇక్కడ 1, ఇక్కడ 6 2s are 12, ఇక్కడ వచ్చేసి 4 3s are 12. ఓకేనా, 4 3s are 12. ఓకేనా, సి ఇన్వర్స్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమైనా ఇఫ్ ద యాన్యువల్ ప్రాఫిట్ బిఆర్ఎస్ 27,000 సి షేర్. ఓకే, సి షేర్ 8 months ఇఫ్ ద యాన్యువల్ 8 months. ఓకే, నెక్స్ట్ చూడండి. టోటల్ పార్ట్స్ వచ్చేసి 25. టోటల్ పార్ట్స్ వచ్చేసి 25 పార్ట్స్. వాల్యూ వచ్చేసి 27,000. మనకు ఇప్పుడు 1 పార్ట్ వాల్యూ తెలిస్తే ఇక్కడ ఎవరిది అడుగుతున్నారు? సి యొక్క ప్రాఫిట్ అడుగుతున్నారు. ఓకేనా, ఇది యాన్యువల్ ప్రాఫిట్. ఇఫ్ సి షేర్ అడుగుతున్నారు. ఇప్పుడు సి వాల్యూ వచ్చేసి ఎంత? 12. ఓకేనా, 12. సి పార్ట్స్ వచ్చేసి 12. ఓకే, 5 5s are 25. 5 5s are 25, రిమైనింగ్ 2. 5 4s are 20, 00. ఓకే, మళ్ళీ సింప్లిఫై అవుతుంది. 5 1s 5 10s 50, 5 10s are 50, రిమైనింగ్ 4. 5 8s are 40, రిమైనింగ్ 0. 1080. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 1080. ఇప్పుడు మనకు 12 పార్ట్స్ యొక్క వాల్యూ రావాలంటే 1080ని 12 తోటి మల్టిప్లై చేయాలి. మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఆన్సర్ మనము ఇది ఎంత ఎరేజ్ చేసేద్దాము. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 1080, 12 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది అడుగుతున్నాం. ఓకేనా, చూడండి. 1 పార్ట్ వాల్యూ వచ్చేసి 1080, 12 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అని అడుగుతున్నాం. అంతే కదా. ఓకే, the amount of after 8 months if the annual profit BRS series. Okay, 1 part ఇక్కడ సరే 1080 into 12. ఓకేనా, 12. సరే, నేను ఇది సింప్లిఫై రూపంలో రాసేసాను. ఓకే, దీన్ని
మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, చేయండి. 2 0s are 0, 2 8s are 16, 2 0s are 0, 2 1s are 2 plus 1 3 into 1 0 1 8 1 0 1 1. ఓకేనా, టోటల్ 0 6 8 3 1. ఓకే 1. ఓకే 13,860 ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, X starts a business with Rs 4,000. Y joins in the business after 2 months with Rs 5,500. At the end of 8 months, the profit was distributed between them. What part of the total profit was share of X? Okay, the profit was distributed between them. What part of the total profit was share of X? Okay, X starts a business with Rs 4,000. Y joins in the business after 2 months with Rs 5,500 at the end of 8 months. The profit was distributed between them. What part of the total profit was share of X? Okay, చూడండి, ఎక్స్ యొక్క షేర్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 4K. ఓకేనా, 4K. వై యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5.5K. ఓకేనా, 5.5K. మంత్స్ వచ్చేసి వై జాయిన్స్ ఇన్ ద బిజినెస్ ఆఫ్టర్ 2 months కదా, అంటే టోటల్ పార్ట్నర్షిప్ వచ్చేసి 8 months. 8 months 2 మైనస్ చేస్తే 6. వై యొక్క మంత్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ యొక్క మంత్ వచ్చేసి టోటల్ 8. ఎక్స్ స్టార్టింగ్ నుంచి ఉన్నాడు. వై జాయిన్స్ ఆఫ్టర్ 2 months విత్ ద ఎండ్ ఆఫ్ 8 months. ద ప్రాఫిట్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ దెమ్. వాట్ పార్ట్ ద టోటల్ ప్రాఫిట్ వాస్ షేర్ ఆఫ్ ఎక్స్. ఓకేనా, చూడండి, వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ వాస్ షేర్ ఆఫ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తే ఈ 4K దీంతో సింప్లిఫై అవుతుంది. 2 తోటి అవుతుంది, 2 తోటి అవుతుంది. 2 2s are 4, 2 3s are 6. ఓకే, 2 3s are 6. నెక్స్ట్ దీంతో అవుతుంది 4 5 3. ఓకే, 2 8s are 16. ఓకే, 3 5s are 15. 3 5 15 16.5. 16.5. Okay, the profit was distributed between them. What part of the total profit was share of X? X యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి 16 parts. ఓకే, ఆన్సర్ వచ్చేసి 16. ఓకేనా.